హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి నెలకి 2,20,000 రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ. ఎక్సలెంట్ గా మనకు మెయిన్ రోడ్డు ఒకవైపు 40 ఫీట్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రాపర్టీ అన్నమాట. మనకు కమర్షియల్ బిల్డింగ్స్ లాగా, కాంప్లెక్సెస్ లాగా, మీకు హాస్పిటల్స్ పరంగా అయినా, మనకు బ్యాంక్వెట్ హాల్స్ లాగా అయినా, దేనికైనా మనకు ఉపయోగించుకునే విధంగా ప్రెసెంట్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కట్టారు. ఆల్మోస్ట్ 20 షట్టర్స్ అనేవి కూడా మనకు ప్రెసెంట్ బిల్డ్ అయి ఉన్నాయి. మనకు రెంటల్ వచ్చేసి 2,30,000 అనేది మనకు మినిమం అనేది మనకు ఇక్కడ రెంట్ అనేది కూడా పే చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ అనేది మనకు సేల్కి రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క ఓనరు మనకు లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా ఈ ప్రాపర్టీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు. అలాగే ఇది కంప్లీట్లీ ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రమోషన్ వీడియో డైరెక్ట్ సార్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా విజిటింగ్ కావాలన్నా ఎవ్రీథింగ్ గురించి మీరు పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి సార్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు అనేది తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నా పేరు మహేంద్ర వర్మ. సార్ చాలా అంటే చాలా అద్భుతమైన కమర్షియల్ ప్రాపర్టీ అనేది మన కస్టమర్స్ కి తీసుకురావడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 20 షట్టర్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, మనకు ఓవరాల్ గా రెంట్ అనేది 2,20,000 నుంచి 2,30,000 వస్తుందండి. ఓకే, పర్ మంత్. మనం ఎవ్రీ ఇయర్ 10% ఎన్హాన్స్మెంట్ తోటి వాళ్ళతో అగ్రిమెంట్ 11 months అగ్రిమెంట్స్ ఇచ్చున్నాం అన్ని షాప్స్ కి. ఓకే, ప్రతి షాప్ కి 11 నెలల అగ్రిమెంట్ తోటి రన్ అవుతుంది. అవునండి. ఓకే సార్ ముందుగా ఈ యొక్క కమర్షియల్ ప్రాపర్టీ మనకు ఎక్కడ ఉంది, మనకు దీని యొక్క లొకేషన్ గురించి పూర్తి వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది చర్లపల్లి రైల్వే టెర్మినల్ అండి. బ్యాక్ సైడ్ ఈ రోడ్ ఎంట్రన్స్, ఇది అవుట్ రోడ్. ఇన్సైడ్ వచ్చే రోడ్ కొద్దిగా ముందుకు ఉన్నది, టెర్మినల్ కి వెళ్లే రోడ్డు. ఓకే, ఇది టెర్మినల్ ఎగ్జిట్ రోడ్డు. ఓకే, ఇది 40 ఫీట్ రోడ్డు. ముందు వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు ఉంది, నార్త్ ఈస్ట్ ఫిట్. ఇది ఓకే, 1150 గజాలు హుడా అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ అండి. ఇది 4 ప్లాట్స్ ఇవి. ఓకే, దీనిలో టెంపరవరీగా మేము షాప్స్ వేసి ఉన్నాము. ఒక్కొక్క షాప్ మీద 11 నుంచి 12,000 ఇన్కమ్ వస్తుంది. ఓకే, మనం ఇది 11 months కి అగ్రిమెంట్ చేస్తున్నాము. ఓకే, మనకి ఎవ్రీ ఇయర్ 10% ఎన్హాన్స్మెంట్ తోటి వాళ్ళకి చేస్తున్నాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఇది హుడా అప్రూవల్ అన్నారు కదా సార్, ఇప్పుడు మనకు ఈ 100 ఫీట్ రోడ్ అనేది హుడా అప్రూవల్ లో మనకు ఇంప్లిమెంట్ అయ్యిందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా సెట్ బ్యాక్? హుడా అప్రూవల్ ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఇది సెట్ బ్యాక్ అయి ఉన్నది. రీసెంట్ గానే అన్ని సెట్ బ్యాక్ చేసి ఉన్నారు. ఆ గైడ్ లైన్స్ లో ప్రజెంట్ సెట్ బ్యాక్ అయి ఉన్న రోడ్ అండి ఇది. ఓకే, ఇదివరకు ఇది 60 ఫీట్ రోడ్డు, ఇది ఇప్పుడు 100 ఫీట్ రోడ్ గా చేసి ఉన్నారు. ఓకే, మనం అది సెట్ బ్యాక్ లోనే ఉన్నాము. మన ప్రాపర్టీకి ఏమి ఎఫెక్ట్ లేదు. ఇంకా కొద్దిగా ల్యాండ్ కూడా మన ప్రాపర్టీ మీద ఇంకా ముందు మిగులుతుంది, అది పార్కింగ్ ప్లేస్ లాగా మిగులుతుంది. ఓకే, ఓకే, మనం సెట్ బ్యాక్ దియగా కూడా మళ్ళీ పార్కింగ్ స్పేస్ వదిలిపెట్టి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇది హుడా అప్రూవల్ అన్నారు కదా సార్, ప్రెసెంట్ ఇప్పుడైతే అంతా హెచ్ఎండి అప్రూవల్. బిఫోర్ ఇది అయితే మనకు హుడా అప్రూవల్ లో నడుస్తుండేది. బట్ ఓవరాల్ గా మనకు ఎన్ని ప్లాట్లు సార్ దీంట్లో, మనకు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ప్లాట్లు? ఇది 4 ప్లాట్లు అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 115 ఫీట్. ఓకే, 115 ఫీట్లు అనేది ఉంటుంది. డెప్త్ వచ్చేసి 92 ఫీట్ ఉంటుందండి. ఓకే, టోటల్ 1150 గజాలు ఇది ప్లాట్ అండి. ఈ ప్లాట్ మొత్తం 1150. 4 ప్లాట్స్, మొత్తం మెజర్మెంట్ వచ్చేసి 1150 గజాలు. ఓకే, ఓకే సార్, మరి ఇప్పుడు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పరంగా మనకు పక్కనే మనకు కనిపిస్తూనే ఉంది. దీనికి ఆనుకునే బిఫోర్ ఒక 2 ప్లాట్స్ అవుతుందే మనకు రైల్వే టెర్మినల్ ఉంది. దీనికి ఆపోజిట్ లో ఉంది ఇది స్కూల్ కూడా, శాంతినికేతన్ స్కూల్. మీదే సార్ వచ్చేసి మన శాంతినికేతన్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అన్నమాట. సో ఈ ప్రాపర్టీ మీరు అమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మా అన్ని ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి. దుందిగల్లో విటాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్ట్ చేసాము, ఒక 4 acres క్యాంపస్. ఇప్పుడు బౌరంపేట ఒక 3 acres క్యాంపస్ అవుతుంది. ఓకే, మాకు స్కూల్ ప్రాజెక్ట్స్ గురించి అని చెప్పేసి మేము వాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ ఎక్వైరింగ్ గురించి. ఓకే, ఆ పర్పస్ లో దీన్ని కొద్దిగా తీసేసి, మాకు స్కూల్ ఫీల్డ్ కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఉన్నది ఆ పర్పస్ లో దాన్ని సేల్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఓకే, మరి స్కూల్ కన్స్ట్రక్షన్ పర్పస్ లో ఇప్పుడు మీరు దీన్ని ల్యాండ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది.
సో ఇప్పుడు 1100 ఎన్ని గజాలు 50 గజాలు 1150 గజాలు అన్నారు కదా సార్. ఇప్పుడు ఈ 1150 గజాలు మొత్తం సేల్ చేస్తారా, లేదంటే ఏమన్నా పార్టేషన్ లాగా డివైడ్ చేసి? ఇప్పుడు 1150 గజాల కంటే టికెట్ ప్రైస్ బాగా ఆల్మోస్ట్ 12 CR వరకు అయిపోతుంది. బట్ దీంట్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా దీంట్లో? అంటే మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ టోటల్గా తీసేస్తేనే హాస్పిటల్స్ కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, లాడ్జెస్ కానీ, బ్యాంక్స్, కమర్షియల్ ప్లేసెస్ కానీ ఓకే వాళ్ళు తీసుకోవడానికి యూజ్ ఉంటుందండి. ఇప్పుడు 1150 గజాలు అంటే వాళ్ళకి పార్కింగ్ ప్లస్ స్పేషియస్గా ఉంటాయి, ఆ ప్లేస్ కూడా వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. ఓకే ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మళ్ళీ చిన్న చిన్న ప్లాట్స్ లాగా డివైడ్ చేస్తే వాళ్ళకి కూడా ఎయిమ్స్ ఫుల్ఫిల్ కావు. ఓకే మేము కూడా ఏంటంటే మా ప్రాజెక్ట్ మా అవసరాల రీత్యా వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మాకు టోటల్గా తీసేయాలని ఉంది. ఓకే ఇన్ కేసు మాకు ఒకవేళ ఆప్షన్ లేదు అంటే సెకండ్ ఆప్షన్ కింద అందులో సగం అంటే 550 యార్డ్స్ వరకు తీసేసుకొని 600 యార్డ్స్ మేము నార్త్ ఈస్ట్ మేము ఇటు ఉంచుకొని అటు సైడ్ తీసేద్దామని, నార్త్ సైడ్ తీసేద్దామని ఆలోచన ఉందండి. ఇప్పుడు ఆ 550 యార్డ్స్ అనేది నార్త్ ఫేస్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేస్ వస్తుంది. డెప్త్ వచ్చేసి 92 ఫీట్ వస్తుంది. ఓకే మనకి ఆ 550 యార్డ్స్ కి ఎంత ల్యాండ్ వస్తుందో మెజర్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మొత్తం ల్యాండ్ తీసేయాలని మా ఆలోచన. ఓకే ఇంకా లేని పొజిషన్ లో అది సెకండ్ ఆప్షన్ గా పెట్టాం. ఓకే ఇప్పుడు ఇప్పుడు మొత్తము కొనలేని సిచ్యువేషన్ ఎవరైనా మనకు అప్రోచ్ అయితే సపరేట్ గా 550 యార్డ్స్ వరకు మీరు ఇస్తారు. సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఇక్కడ గజంకు మార్కెట్ ధర ఎంత ఉంది, మీరు ఎంత చెప్తున్నారు? ఇది మహాలక్ష్మి నగర్ లో ఉన్నదండి, చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. ఈ కాలనీ పేరు వచ్చేసి మహాలక్ష్మి నగర్. ఓకే లోపలనే మీకు 65-70 పర్ యార్డ్ గజం నడుస్తున్నది లోపల రెసిడెన్షియల్ లో. ఓకే మనకి మెయిన్ రోడ్ బిట్స్ వచ్చేసి 1,10,00,000 1,20,000 దాకా నడుస్తున్నది. మార్కెట్ వాల్యూ ఆ విధంగా ఉంది. ఓకే మేము ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ తోటి సహా ఇస్తున్నాము ఆ షాప్స్. వాళ్ళకి రన్నింగ్ వాళ్ళకి రెంటల్ కూడా 2,20,000 నుంచి 2,30,000 వరకు ప్రజెంట్ వస్తుంది వాళ్ళకి. ఓకే కాబట్టి మేము ఉన్న బిల్డింగ్ యాజ్ టీజ్ గా ఎట్లా ఉన్నదో అట్లనే చేసిస్తాం. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 120 పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటున్నాం, 1,20,000 పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటున్నాము. కలిసి మాట్లాడినప్పుడు కొద్దిగా నెగోషియబుల్ గా మనం చూసి చేద్దాం, అది ఎంతవరకు ఉన్నదని చూద్దాం. ఓకే ఓకే సార్, మనకు ప్రైస్ వచ్చేసి 1,20,000 చెప్తున్నారు గజం వచ్చేసి. మనకు అది ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకొక విషయం సార్, ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఏమైనా? ఆల్రెడీ మేము కూడా బ్యాంక్ లోన్ తీసుకున్నామండి. IDFC నుంచి ఒక 2.5 CR ప్లస్ కరూర్ వైశ్య నుంచి కూడా ఈ ప్లాట్ మీద మనకి ఒక 1.65 CR ఉంది. ఓకే మనం ఎవరైనా పర్చేజ్ చేస్తే అది లోన్ ట్రాన్స్ఫర్, ఆ అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ప్రాపర్టీ ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ అన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే లేదు వాళ్ళు ఇంకేదైనా వాళ్ళకి ప్రిఫరబుల్ బ్యాంక్ ఉన్నా కానీ ఈ లోన్ టేక్ ఓవర్ చేసుకొని మిగతా పేమెంట్ మనకి అది చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు ప్రెసెంట్ లోన్ టేక్ ఓవర్ చేసుకొని రిమైనింగ్ పేమెంట్ చేసుకున్నా ఓకే, లేకపోతే క్లియర్ చేసి వాళ్ళు సంథింగ్ వాళ్ళ లోన్ వాళ్ళ బ్యాంక్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి మొత్తం టేక్ ఓవర్ వాళ్ళు లోన్ చేసుకున్నా మాకు ఇబ్బంది. ఓకే ఓకే సార్. సార్ మరి ఈ చుట్టుపక్కల కమర్షియల్ యాక్టివిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఎదురుగానే మీ స్కూల్ ఉంది, చాలా పెద్ద స్కూలు. అలాగే మనకు పక్కనే మనకు బేకరీస్ అయినా, మనకు గ్రాండ్ హోటల్స్ అయినా, అలాగే బావర్చి హోటల్. దీనికి క్వైట్ ఆపోజిట్ లోనే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, చర్లపల్లి పోలీస్ స్టేషన్ ఉంది, బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. సో మనకు ఇంత మంచి ప్రైమ్ ఏరియాలో మనకి ఇంత మంచి కమర్షియల్ ప్రాపర్టీని మీ అవసరరీత్యా మనకు సేల్ చేయడం వల్ల దీన్ని డెఫినెట్గా మన కస్టమర్స్ 100% యూజ్ చేసుకుంటారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి కమర్షియల్ ప్రాపర్టీ మన కస్టమర్స్ అందించినందుకు. సో గైస్ చూసారు కదండి, మరి మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి ఎక్సలెంట్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్డు, మనకు ఒక 100 ఫీట్ రోడ్డు, అలాగే 40 ఫీట్ రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకండి, ఈ ప్రాపర్టీ విజిట్ అవ్వాలన్నా, మరే ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు విజిట్ చేసిన తర్వాత ప్రైస్ కూడా సార్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి కూడా ఇది ఇంతకుముందు హుడా అప్రూవల్ అనమాట. బిఫోర్ ఇప్పుడు ఒక 2002, 2003 ఆ టైంలలో మనకి ఇది వచ్చేసరికి మొత్తం హైదరాబాద్లో హుడా అప్రూవల్ లేఅవుట్స్ చేశారు. ఇప్పుడు దాన్ని HMD అప్రూవల్గా మార్చారు. అంతే డిఫరెన్స్ మనకి యాజ్ పర్
హెచ్ఎండి అప్రూవల్ ప్రకారంగానే మనకి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక ఆలస్యం ఎందుకంటే మీరు ఇక విజిట్ చేయాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.